హాయ్ హలో వెల్కమ్ టు కథల పొదరిల్లు. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ ఐ లవ్ యూ బుజ్జి పార్ట్ 20. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. రాధిని వదల్లేక వదిలి వెళ్ళాడు సూర్య. వెళ్ళేటప్పుడు చెప్పినట్టుగానే రాధికి క్లూ ఇచ్చే వెళ్ళాడు. పాపం రాధి సూర్య వెళ్తున్నాడనే బాధలో అదేం పట్టించుకోలేదు. డల్గా కూర్చున్న రాధి దగ్గరికి వచ్చారు లక్ష్మి గారు. ఏం పిల్ల అలా మూతి ముడుచుకొని మొహం మార్చుకొని కూర్చున్నావు? ఎందుకో మీకు తెలీదా? అన్నీ తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నారు అత్తయ్య? నీ మొగుడు వెళ్ళింది మన దగ్గరలో ఊరికే. వాడేదో విదేశాలకు వెళ్ళినట్టు 10 రోజుల్ని 10 సంవత్సరాలుగా ఊహించుకొని ఎందుకే అంతలా బాధపడుతూ ఉండడం? నేనేం ఫీల్ అవ్వడం లేదు. తను వెళ్ళాడు కదా, నాకేం తోచట్లేదు. కాసేపు అయితే నేనే సెట్ అవుతాలే అత్తయ్య. ఎక్కువ ఆలోచించకు బంగారం. ఇప్పుడు నీ హెల్త్ కూడా నీకు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో అని రాధిని చెంపనిమిరి నేను నీకోసం జ్యూస్ తీసుకొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళారు. దొంగ సచ్చినోడా, నన్ను వదిలేసి వెళ్ళావు కదా, నువ్వురా ఈ పని చెప్తా అని తిట్టుకుంటూ నీరసంగా అనిపించడంతో పడుకుండిపోయింది. జ్యూస్ తీసుకొచ్చిన లక్ష్మి గారు రాధి పడుకోవడం చూసి ఈ పిల్ల అసలు రోజు రోజుకి చిన్నపిల్లల తయారవుతుంది అనుకొని తనకి బ్లాంకెట్ కప్పి కిచెన్లోకి వెళ్ళారు. జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెడుతుండగా ఏమంటుంది నీ కోడలు అనుకుంటూ కృష్ణగారు వచ్చారు. వాడు వెళ్ళినందుకు బాధపడుతుంది. మనం ఎంత బాగా చూసుకున్నా దానికి వాడు ఉండాలి ఎదురుగా. వాడు వెళ్ళి ఒక్కరోజు కూడా కాలేదు, దిగులుగా కూర్చొని ఉంది. జ్యూస్ చేసుకొని తీసుకెళ్ళేప్పటికే పడుకుండిపోయింది. కోడల్ని చూసుకునే పనిలో నీ చెయ్యి జాగ్రత్త లక్ష్మి. నీ చేతికి స్ట్రెస్ ఇస్తే ఆపరేషన్ ఫెయిల్ అయ్యి మళ్ళీ చేయాల్సి వస్తుంది, గుర్తుంచుకో అన్నారు కృష్ణ. అబ్బా ఏం కాదండి, ఇప్పుడు నేను నా కోడల్ని చూసుకోవాలి. నేను రాధి దగ్గరే పడుకుంటాను. మీకేమైనా కావాలంటే రమ్మిని పిలవండి, తను చూసుకుంటుంది. నువ్వేంటే బాబు కోడలి జపం చేస్తున్నావు? సర్లే, నాకేం కావాలో నేను చూసుకుంటాలే, నువ్వెళ్ళు, రాధి దగ్గర ఉండు. అసలే వాడు వెళ్లే ముందు మరీ చెప్పాడు, నా భార్యని మీ మీద నమ్మకంతో వదిలి వెళ్తున్నా అని. ఏం చేస్తాం, అన్నీ నాన్న పొలిగిలే వచ్చాయి మరి అని నవ్వుతూ రాధి దగ్గరికి వెళ్ళారు. లైట్ ఆఫ్ చేసి తన పక్కనే పడుకున్నారు. జర్నీలో ఉన్న సూర్య రాధి ఫోటో చూస్తూ ఐఎమ్ సారీ బంగారం, నిన్ను బాధ పెడుతున్నానని తెలుసు, కానీ తప్పడం లేదు. నీ లైఫ్లో నీకున్న ఆ ఒక్క బాధ తీర్చేయాలనే నా ప్రయత్నం. చూడాలి ఏమవుతుందో అని కళ్ళు మూసుకున్నారు. సూర్య అని అరుస్తూ నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచింది రాధి. లక్ష్మిగారు అరుపుకు భయపడి కంగారుగా లేచి ఏమైందే, ఎందుకలా అరిచావు అన్నారు. అది ఏదో పీడకల్లా. సూర్యకి ఫోన్ చేయాలి అని ఫోన్ తీసుకుంది. వాడు పడుకొనుంటాడు, రేపు చేసి మాట్లాడుతూ గాని ఇప్పుడు పడుకో బంగారం. లేదత్తయ్య మీరు పడుకోండి, నాకు నిద్ర రావట్లేదు అని లేచి అటు ఇటు తిరుగుతుంది. కాసేపు అలాగే కూర్చొని నిద్రకి ఆగలేక కునికిపాట్లు పడుతున్న లక్ష్మి గారిని చూసి ఇక తప్పదు అనుకొని నేను పడుకుంటాను, మీరు కూడా పడుకోండి అత్తయ్య అని వెళ్ళి బెడ్పై పడుకుంది. సరే అని పడుకున్నారు. రాధి పిలుస్తున్నట్టుగా అనిపించడంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు సూర్య. వెంటనే ఫోన్ తీసుకొని చేద్దామనుకొని పడుకుందేమో అని ఫోన్లో తన ఫోటో చూస్తూ ఉన్నాడు. లక్ష్మి గారు పడుకున్నాక రాధి ఫోన్ తీసుకొని ఫోన్ చేయకపోతే ఏమైంది, మెసేజ్ పెడదాం అనుకొని ఐ మిస్ యూ సూర్య అని మెసేజ్ చేసింది. ఫోన్ పట్టుకుని ఉన్న సూర్య మెసేజ్ చూసి ఫోన్ చేశాడు. రాధి ఫోన్ లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉంది. ఏంటి బుజ్జి ఇంకా పడుకోలేదా
అన్నాడు. లక్ష్మి గారు లేస్తారేమో అని ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళింది. నిన్నేనే మాట్లాడవే, పడుకోలేదా ఇంకా? లేదు కాబట్టి మెసేజ్ చేసింది అంది కోపంగా. అబ్బా బుజ్జి, అలా కోపంగా మాట్లాడకే, నార్మల్గా ఉండు. నేను బాగానే ఉన్నాను, నాకు ఎవరి మీద కోపం లేదు. అవునా, తెలుస్తూనే ఉంది బంగారం. చెప్పు, నిద్ర ఎందుకు రావట్లేదు నీకు? నువ్వు పక్కన లేకపోతే ఎలా వస్తుంది అంది చిన్నగా. ఓయ్ బుజ్జి, ఏమన్నావు? వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడు. తమరు పక్కన లేనప్పుడు నిద్ర ఎలా వస్తుంది అంటున్నాను. ఇప్పుడైనా వినిపించిందా? ఓ, మరి నేను దగ్గరకు వస్తే పో అని తోసేస్తావు కదా బంగారం అన్నాడు నవ్వుతూ. అప్పుడంటే వెళ్ళిపోమన్నా, పక్కనే ఉంటావు కదా అని అలా అంటాను, నిజంగా వెళ్ళమని కాదుగా. ఈ టైంలో ఇలాంటి మాటలు మాట్లాడకు బంగారం. అసలే దూరంగా వెళ్తున్నా, చాలా కష్టంగా ఉంటుంది. అంత కష్టపడితే వెళ్ళడం ఎందుకు సూర్య? వచ్చే 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 అని అన్నిసార్లు అనక బుజ్జి. సరే కానీ నీకు ఒక క్లూ ఇచ్చా, నేను ఎక్కడికి వెళ్తున్నానో కనిపెట్టావా? క్లూనా? నాకెప్పుడిచ్చావు సూర్య? నేను వచ్చేటప్పుడు నీకు చెప్పా కదే. అప్పుడు నువ్వు వెళ్తానన్న బాధలో నేను పట్టించుకోలేదు. ఏంటో ఇప్పుడు చెప్పు సూర్య. నో, నేనేం చెప్పానో గుర్తు తెచ్చుకో. మళ్ళీ మళ్ళీ చెప్పను, చాలా లేట్ అయింది. నువ్వు ఇలా మెలకువగా ఉండడం, ఎక్కువ ఆలోచించడం బేబీకి మంచిది కాదు. ఇప్పుడు వెళ్ళి పడుకో, నాకు నిద్ర రావట్లేదు సూర్య. బుజ్జి చెప్పిన మాట వినకపోతే నాకు కోపం వస్తుంది. చెప్పింది చెయ్యి, వెళ్ళి పడుకో, చిన్నపిల్లలా చేయకు. సర్లే ఉంటా అని ఫోన్ పెట్టేసింది. ఈ అలుగుడికేం తక్కువ లేదని మళ్ళీ ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేసి ఏంటి అంది. కొంచెం నవ్వుతూ ఉండు బంగారం, ఫేస్ అలా పెట్టకు. ఇక్కడ నాకు నిద్ర పట్టదు, నేను త్వరగానే వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఐ లవ్ యూ రా బుజ్జి, మిస్ యూ బంగారం, ఉమ్మా అని ఫోన్లోని ముద్దు పెట్టి పడుకో బంగారం అని ఫోన్ పెట్టేశాడు. రాధి బెడ్పై కూర్చొని నవ్వుకుంటూ ఉంటుంది. అయిపోయాయా మీ ముచ్చట్లు అన్న లక్ష్మి గారి మాటకి పక్కకి తిరిగి చూసింది. మీరింకా పడుకోలేదా? నువ్వు అలా లేచి దెయ్యంలా తిరుగుతుంటే నాకేం నిద్ర పడుతుంది? నాకు నిద్ర పట్టక తిరిగాను, నన్నేం చేయమంటారు అంది చిన్నగా. నీకెందుకు పడుతుందే, పక్కన నా కొడుకు లేకుండా? రాధి సిగ్గుపడుతూ, అత్తయ్య మీరసలు, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటున్నా అని అటు తిరిగి పడుకుంది. హా, ఇప్పుడు వస్తుందిలే నిద్ర, వాడివ్వాల్సింది ఇచ్చేశాడుగా. వెనక్కి తిరిగి, అంటే మీరు మా మాటలన్నీ వినేశారా? అబ్బో మాటలు ఏమున్నాయని, వాడు నిన్ను బ్రతిమలాడుకోవటమే సరిపోయిందిగా. ఏం ఆడిస్తున్నావే పిల్ల నా కొడుకుని? హవ్వా, నేనా? మీ అబ్బాయినా? అలా అయితే నేను కూడా సూర్యతో పాటు వెళ్ళడమో, సూర్య ఊరు వెళ్లకుండా ఇక్కడ ఉండిపోవడమో జరిగేదిగా. మాట మాటకి బాగా చెప్తావు పిల్ల, చాలే ఇక పడుకో ఇంకా. అలాగే అని మూతి తిప్పి పడుకొని మెల్లిగా నిద్రలోకి జారుకుంది. తెల్లారింది. సూర్య తను చేరాల్సిన గమ్యానికి చేరాడు. అప్పటికే తన ఫ్రెండ్ రవి సూర్య కోసం వెయిట్ చేస్తున్నాడు. తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేలోపు రవి కాఫీ ప్రిపేర్ చేశాడు. రవికి థ్యాంక్స్ చెప్పి కాఫీ తాగుతూ ఇక్కడ తనకి రాధికి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాడు. అక్కడ రాధి ఇంకా నిద్ర లేవలేదు. నైట్ ఏమో పడుకోమంటే నిద్ర రావట్లేదు అంది. ఇప్పుడు చూడు, టైం 8 అవుతున్నా సొయ్యలేదు ఈ పిల్లకి అని కిటికీ కర్టన్స్ ఓపెన్ చేసేసరికి సూర్యుని కిరణాలు మొహం మీద పడేసరికి, అబ్బా సూర్య, కాసేపు పడుకో నువ్వు ప్లీజ్, కర్టన్స్ క్లోజ్ చేయి సూర్య అంది కళ్ళు మూసుకొని. లక్ష్మి గారు నవ్వుకుంటూ రాధిని తట్టి లేపుతుంటే, ఏంటి సూర్య, అస్సలు పడుకోనివ్వు అంటూ పైకి లేచి కళ్ళు తెరిచింది. ఎదురుగా లక్ష్మి గారు నవ్వుతూ చూస్తున్నారు. దెబ్బకి నిద్రమత్తు వదిలి చుట్టూ చూసింది. మీ ఆయన ఊరెళ్ళాడు బంగారం, మర్చిపోయినట్టున్నావు అన్నారు. ఆ, అది నేను సూర్య అనుకున్నాను అంది తలదించుకొని. అబ్బా నీ సిగ్గు, పిల్లలే, ఇక లేచి ఫ్రెష్ అవ్వు, టిఫిన్ చేసి మందులు వేసుకోవాలి
అలాగే అత్తయ్య అని వెనుక నుండి లక్ష్మి గారిని హక్ చేసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. పిచ్చి పిల్ల అనుకుని నవ్వుతూ రాధి కోసం టిఫిన్ చేయడానికి వెళ్ళారు. ఫ్రెష్ అయ్యి వచ్చిన రాధికి టిఫిన్ తినిపిస్తుండగా సూర్య ఫోన్ చేశాడు. తింటూనే ఫోన్ మాట్లాడుతుంది. వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళావు? ఏం పని అని? కొంచెం ఆపవే, గ్యాప్ ఇవ్వు. నువ్వు అన్ని క్వశ్చన్స్ వేస్తే నేను కన్ఫ్యూజ్ అయి చెప్పేస్తా అనుకున్నావా? నెవర్. నాకు తెలుసుకోవాలని ఇంటెన్షన్ కూడా లేదులే, వదిలే. నువ్వెక్కడికి వెళ్తే నాకెందుకోయ్? సరే, ఆ మాట మీద ఉండవే. 10 రోజులు కాదు కదా, నెల రోజులైనా ఇక్కడే ఉంటాను. నువ్వు రాని బ్రతిమలాడినా రాను. రాకు, అక్కడే ఉండు. నేను అత్తయ్య వాళ్ళతో ఉంటాను. నీకోసం ఏడుస్తుంటే ఫోర్స్ కొడుతున్నావు బాగా. పోవే, ఉంటా, నాకు పనుంది అని ఫోన్ పెట్టేశాడు. సూర్య ఫోన్ పెట్టేశాక అత్తయ్య మీ అబ్బాయికి అన్నీ మీ పోలికలు వచ్చాయి కదా అంది. ఏ పిల్ల, మీ ఇద్దరి మధ్యలోకి నన్నెందుకు తీసుకొస్తావు? మీరు బాగానే ఉంటారు. తర్వాత నిజాలు ఎవరు ఒప్పుకోర్లే అత్తయ్య అంది మూతి తిప్పుతూ. చాలు చాలు, వాడైపోయాడు. నీకు నేను దొరికానా ఇప్పుడు ఆడుకోవడానికి అని తినిపించడం అయ్యాక టాబ్లెట్ వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకో వెళ్ళి అన్నారు. రెస్ట్ ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే అత్తయ్య. ఇప్పటి వరకు తీసుకుంది చాలే. రమ్య ప్రసన్నకి కాలేజ్ టైం అవుతుంది కదా, నేను వంట చేస్తాను, మీరు టిఫిన్ చేయండి. చెప్పినా వినవు కదా అని లక్ష్మి గారు అంటే, అంతే కదా అని నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళింది. సూర్య పని ఉంది, ఇప్పుడే వస్తాన్రా అని రవి బైక్ తీసుకుని వెళ్ళాడు. పచ్చని పంట పొలాల మధ్యలో వెళ్తూ అతని కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నాయి అన్నట్టుగా చుట్టూ చూస్తున్నాడు. అతని చూపుల ప్రయత్నం ఫలించి ఆశగా చూసిన అతని కళ్ళలో వెలుగు చేరి బండి పక్కన పెట్టి పొలంలో పని చేసుకుంటున్న అతని దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నారు మావయ్య అని అడిగాడు. ఆప్యాయత నిండిన పిలుపుతో పాటు తెలిసిన గొంతులో అనిపించడంతో వెనక్కి తిరిగి చూశారు. పొలం పనులు చేసుకుంటున్న రామ్ గారు. సూర్యని చూడగానే కళ్ళ నిండా చేరిన ఆనంద బాష్పాలతో చేసే పని ఆపేసి వచ్చి, ఎలా ఉన్నావు సూర్య అని అడిగాడు. ఇదిగో ఇలా ఉన్నాను, మీరెలా ఉన్నారు? అత్తయ్య అంకిత ఎలా ఉన్నారు? బాగున్నారు. రాధిని దూరం చేసుకొని ఉన్నారు. సూర్య ఇంకేం మాట్లాడలేదు. ఇంకేంటి సూర్య, వస్తున్నట్టు కూడా చెప్పలేదు? రాత్రేగా మాట్లాడాను అన్నారు నవ్వుతూ. రావాల్సి వచ్చింది అన్నాడు. ఏమైంది, అంతా బాగానే ఉందా? రాధి తనీతో వచ్చిందా? తను రాలేదు. చెర్ని వద్దని నేనే తీసుకురాలేదు, ఒక్కడనే వచ్చాను. రాధి గురించి అవని అత్తయ్యకి చెప్పారా? ఏమని చెప్పను సూర్య, తన పేరు కూడా ఎత్తకూడదని ఒట్టు వేసుకుంది. ఆవిడ ఇంకేం మారలేదా? ఇంక అలాగే ఉన్నారా? కొంతమంది అంతే సూర్య, ఇన్ని చెప్పినా వినరు. అదేంటి మావయ్య, ఆవిడికి రాధి మీద ప్రేమ లేదా? కూతురు దూరమైనప్పుడు కూడా పంతం వదలలేదా? రామ్ గారు ఏం మాట్లాడలేదు. నేను అత్తయ్యతో మాట్లాడడానికి వచ్చాను మావయ్య. మాట్లాడి ఆవిడ్ని ఒప్పించే తీసుకెళ్తాను. వద్దు సూర్య, ఇప్పుడిప్పుడే అన్నీ సర్దుకుంటున్నాయి. ఇప్పుడు నువ్వొచ్చి పాతగాయన్ని రేపినట్టు అవుతుంది. అది కాదు మావయ్య, రాధి ఏం తప్పు చేసిందని తన అమ్మ నాన్నకి దూరం అవ్వాలి? ఏది ఏమైనా నేను ఆవిడతో మాట్లాడి తీసుకెళ్తాను. ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండి వెయిట్ చేస్తా అన్నాడు. ఇంకా చెప్పినా వినడని అర్థమయ్యి రామ్ గారికి సరే నీ ఇష్టం, ప్రయత్నించు అన్నారు. సరే వెళ్దామా మరింటికి అన్నాడు. చిన్నగా నవ్వి సరే పద అని ఇద్దరు వెళ్ళారు. వీళ్ళు వెళ్లేసరికి అవని కిచెన్లో ఉంది. సూర్యని తీసుకెళ్లి కూర్చోమని చెప్పినా సూర్య కూర్చోలేదు. ముందు అత్తయ్యని పిలవండి, మాట్లాడదామన్నాడు. రామ్ గారు అవనిని పిలిచారు. తన కిచెన్లో నుండి వచ్చి సూర్యని చూసి షాక్ అయ్యారు. కాసేపు ఏం మాట్లాడకుండా అలాగే సైలెంట్గా ఉన్నారు. వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండగా, అత్తయ్య 1 నిమిషం అన్నాడు సూర్య. నన్ను అలా పిలవకు అని కోపంగా ఉంది అవని. ఓకే పిలవను, ఒకసారి నేను మాట్లాడేది వినండి చాలు. నువ్వేం చెప్పినా నేను వినను. ఇప్పుడిప్పుడే అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటున్నాం. ఇప్పుడు నువ్వొచ్చి మా సంతోషాన్ని చెడగొట్టాలని చూడకు. సంతోషం అని నవ్వి
మీ సంతోషం ఏంటో మీ ముఖంలోనే తెలుస్తుంది. ఎందుకు వచ్చావు? మీరు చేసిన గాయానికి మేము ఎంత ఏడుస్తున్నామో చూడ్డానికి వచ్చావా? గాయమైతే మీరు చేశారు కదా. ఇద్దరిని విడగొట్టడానికి మీరు చెయ్యని ప్రయత్నం లేదు. నేను మీ బాధని చూడాలనో లేదో మీ సంతోషాన్ని చెడగొట్టాలనో రాలేదు. మరెందుకు వచ్చినట్టో అంది వెటకారంగా. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. అక్కడ పిచ్చిది మీకోసం వెయిట్ చేస్తుంది. మిమ్మల్ని తలుచుకొని అది ఏడవని రోజంటూ లేదు. ఎంత నేను బాగా చూసుకున్నా తల్లి తండ్రి ప్రేమ కూడా కావాలి కదా. మీరే ఆలోచించండి. నువ్వు పిచ్చాసతో వచ్చినట్టున్నావు. నేను చచ్చినా రాను. దాని ముఖం కూడా చూడను అంది ఆవేశంగా. చూడండి, అమ్మగా తనకి మీరేం చేశారో నాకు తెలీదు. కానీ భర్తగా తను చెప్పకుండానే తనకి మీ అవసరం ఉందని తెలిసొచ్చాను. నేను దాన్ని మళ్ళీ చేరదీయడం జరగదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్తాను. ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు. కానీ ఒక్క నిమిషం. నన్ను చూశాక ఇంకెవరి కోసమో మీ కళ్ళు వెతికాయి. అది ఎవరి కోసం అనేది ఒక్కసారి మీ మనసును అడగండి అని వెళ్తూ, మీ అమ్మాయి ఇప్పుడు అమ్మ కాబోతుంది. మీరు అమ్మే కదా. ఈ టైంతో తన మానసిక స్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పటికైతే నేను వెళ్తున్నాను, కానీ ఇక్కడే ఉంటాను. మీరు వచ్చే వరకు అని వెళ్తున్నాను మావయ్య అని చెప్పి వచ్చేశాడు. బయటకు వచ్చిన సూర్య బండి స్టార్ట్ చేసి వెళ్తుండగా రామ్ గారు వచ్చి, నీకు ఆల్రెడీ చెప్పాను కదా సూర్య, తను మారదు అని. ఇప్పుడు నువ్వు మాటలు పడ్డం అవసరమా? సూర్య చిన్నగా నవ్వి, మావయ్య మీరు చూస్తూ ఉండండి. ఇంకో 2 రోజులు అత్తయ్య రాధిని చూడాలి అంటారు. అంత నమ్మకం ఏంటల్లుడు? అంత కాన్ఫిడెంట్గా చెప్పావు? అత్తయ్య రాధిని చూడాలన్నాక చెప్తాను మావయ్య అన్నాడు సూర్య. అప్పటి వరకు నేను ఈ సస్పెన్స్ భరించాలన్నమాట. అంతేగా అంతేగా అని నవ్వుతూ, ఇక నేను వెళ్తాను మావయ్య అని బైక్ స్టార్ట్ చేసి వెళ్ళాడు. వెళ్తున్న సూర్యని చూస్తూ, పేరుకి అల్లుడివి, నీకోసం ఈ ఇల్లు ఏదీ చేయలేదు. అయినా నా కూతుని ప్రాణంగా చూసుకుంటున్నావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి సూర్య అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయారు రామ్ గారు. సూర్య వెళ్ళాక రాధి గురించి ఆలోచనతో మునిగిపోయింది అవని. కూతుర్ని చూడాలని మనసు చెప్తున్నా ఏదో మూల రాధి మోసం చేసిందన్న బాధలో సూర్యని అంగీకరించడానికి సిద్ధంగా లేదు అవని. ఇంటికి వెళ్ళిన సూర్య, ఇప్పటికైనా మారండి అత్తయ్య, మీకోసం ఇంకా చాలా ఆనందాలు ఎదురు చూస్తున్నాయి అనుకుని రాధికి కాల్ చేశాడు. రాధి ఫోన్ లిఫ్ట్ చేసి, మాట్లాడవేంటి? చెప్పు చెప్పు ఏంటి చెప్పు. ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నా. ఇంకేం చేస్తా? మీ అమ్మగారు నన్ను ఏ పని చేయనివ్వడం లేదు. అయ్యో, పని చేయకుండా కూర్చోబెట్టినా ఏంటే నేను నిష్ఠూరాలు. ఏం చేయాలి? ఏం చేయకుండా ఖాళీగా కూర్చోమంటే ఎలా సూర్య? అసలు నా వల్ల కాలేదు. ఖాళీగా ఎవరుండమన్నారు బేబీ? బేబీ గురించి ఆలోచించు. తన గురించి తెలుసుకో, బాగుంటుంది. హలో, ఇంకా 4th మంతే. అప్పుడే అవేం తెలీదు. నెక్స్ట్ ఏం చేయాలో, ఎలా ఉండాలో తెలుసుకో అంటున్నారే. అయినా నీకు అన్నీ నేను చెప్పాల్సి వస్తుందేంటి? తెలియక అడిగితే నన్ను తిడుతున్నావేంటి? షూ, దీన్ని తిట్టడం అంటారా? నా బొందే, నా బొందా. ఇప్పుడు నువ్వు నన్ను విసుక్కుంటున్నావు సూర్య అంది బొంగమూతి పెడుతూ. లేదు బంగారం, నేను నిన్నెందుకు విసుక్కుంటానే? నువ్వు నా బుజ్జి బంగారానివి కదా. కాకపోతే చెప్తున్నా, బోరు కొట్టకుండా ఏదో ఒకటి చేస్తూ ఉండమని. అంతే బంగారం అన్నాడు బుజ్జగిస్తూ. ఏది ఏమైనా నేను హట్ అయ్యాను. కాసేపు నేను నీతో మాట్లాడను అని ఫోన్ పెట్టేసింది. దీనికి అలగడానికి ఏదో ఒక రీజన్ కావాలి. రీజన్ దొరికేసింది. నేను వెళ్ళే వరకు ఇదంతా భరించాల్సిందే, తప్పదు అనుకుంటూ బెడ్ మీద కూలబడ్డాడు. ఇటు ఫోన్ పెట్టేశాక రాధి, సారీ సూర్య, నీతో మాట్లాడుతూ ఉంటే ఎప్పుడొస్తావని అడగాలనిపిస్తుంది. పని మీద వెళ్ళావుగా, పూర్తి చేసుకోనరా, వచ్చాక చెప్తా నీ పని అని తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటి పిల్ల, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అనుకుంటూ జ్యూస్ గ్లాస్ పట్టుకొని వచ్చారు లక్ష్మి గారు. నవ్వేదల్లా లక్ష్మి గారిని చూసి ఆపేసి తల కొట్టుకుని, అత్తయ్య, డాక్టర్లు ఈ జ్యూస్ తాగమన్నారు కదా అని
10 నిమిషాలకు ఒకసారి ఇస్తే ఎలా? కొంచెం నా గురించి కూడా ఆలోచించండి. కొంచెం తాగు పిల్ల, మంచిది అనే గ్లాస్ చేతికి ఇవ్వబోయారు. అమ్మో నా వల్ల కాదత్తా, నాకు నిద్రొస్తుంది అని సోఫాలోనే పడిపోయి పడుకున్నట్టు యాక్ట్ చేస్తుంది. నీ వేషాలు ఇంకెవరి దగ్గరన్నా వెయ్యమ్మా. ఆల్రెడీ వాడు నాకు చెప్పాడు నువ్వు ఇలాగే చేస్తావని. లేమ్మా, లేచి తాగు. చెప్పాడా? చెప్తాడు, ఎందుకు చెప్పడు అనుకొని ఈ గ్లాస్ నాకు ఇచ్చేసి మీకు వేరే పని ఉంటే చేసుకోండి అత్తయ్య అని నేను తాగేస్తాను అంది. అదేం కుదరదు, ఇప్పుడే తాగు నా కళ్ళ ముందే అనేసరికి ఇంకా తప్పదా అనుకొని గ్లాస్ తీసుకుంది. ఈలోగా లక్ష్మి గారికి ఫోన్ రావడంతో పక్కకి వెళ్లారు. రాధి వెంటనే జ్యూస్ కిచెన్లోకి తీసుకెళ్ళి పారబోస్తూ మళ్ళీ వద్దులే, బేబీ కోసం తాగుదామని తాగేసి అమ్మయ్య అనుకునే లోపు వెరీ గుడ్ అని వినిపించిన వైపు చూసింది. లక్ష్మి గారు నవ్వుతూ వీడియో కాల్లో సూర్యకు చూపిస్తున్నారు. రాధి ఏం చేస్తుందో హీ హీ అని ఒక వెర్రి నవ్వు ఒకటి నవ్వి గ్లాస్ అక్కడ పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మీ ఆయనే ఫోన్లో వచ్చి మాట్లాడు, నేను చూడను మాట్లాడను అంది రాధి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ. దీనికి బాగా ఎక్కువైంది అనుకొని అమ్మ అది నా మీద అలిగింది, వదిలే, తర్వాత మాట్లాడుతుందిలే. వెళ్ళిన పని ఏమైందిరా అని అడిగారు లక్ష్మి గారు. వెయిటింగ్ లిస్ట్లో ఉంది మా అన్నాడు నవ్వుతూ. వెయిటింగ్ అంటే అప్రూవల్ వచ్చేసినట్టేనా అన్నారు నవ్వుతూ. ఏమోనమ్మా, అక్కడ ఉంది చూడు నా పెళ్ళం, దానికి మొండితనం ఇక్కడి నుండే వచ్చింది, చూడాలేమవుతుందో. సరే జాగ్రత్త నాన్న. అలాగే మా, రామ్ గారు కాల్ చేస్తుండడంతో నేను చేస్తాను అని ఫోన్ పెట్టేసి రామ్ గారికి కాల్ చేశారు సూర్య. మావయ్య కాల్ చేశారు? అవును సూర్య, ఎక్కడున్నావు? ఫ్రెండ్ దగ్గర ఉన్నాను, ఈ 10 రోజులు తన దగ్గరే ఉంటాను. 10 రోజులని లెక్క వేసుకొని వచ్చావా అన్నారు నవ్వుతూ. అలా అని ఏం లేదు, అనుకున్నానంతే. మీ ఇద్దరికి పెళ్ళై 10 నెలలు అవుతుంది, ఇన్ని నెలల్లో మారింది 10 రోజుల్లో మారుతుందా? హాహా మావయ్య, నేను రాధీని మార్చలేకపోవచ్చు, కానీ మాకు పుట్టబోయే వాళ్ళు మార్చొచ్చు కదా. అంటే నువ్వేమంటున్నావు సూర్య? రాధి తల్లి కాబోతుందని తెలిసాక అత్తయ్య కళ్ళలో నీళ్లు చూశాను మావయ్య. ఆవిడికి రాధి అంటే కోపం లేదు, కోపం నటిస్తున్నారు అంతే. కొన్ని రోజులే, మీరేం దీని గురించి ఆలోచించకండి. కుదిరితే ఒకసారి మీరు కూడా అత్తయ్యతో మాట్లాడండి, ఆవిడ తప్పకుండా వింటారు. సరే సూర్య అని ఫోన్ పెట్టేసి అవని దగ్గరికి వెళ్తారు రామ్. ఏదో ఆలోచనలో ఉన్న అవని భుజంపై చేయి వేశారు. కంటి నిండా ధారాగా జారుతున్న కన్నీటిని కట్టడి చేసి కళ్ళు తుడుచుకొని ఇటువైపుకు తిరిగారు. ఏమైంది అవని, ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమి ఏడవడం లేదు అని లేచి వెళ్ళబోతుంటే రాధి గురించా అన్నారు రామ్. సైలెంట్గా వెనక్కి తిరిగి చూసింది అవని. ఇంకా ఎన్ని రోజులు రాధిని తలుచుకుంటూ లేని కోపాన్ని నటిస్తూ నీ కన్నీటిని దాచిపెడతావు అవని? అప్పటి వరకు అణుచుకున్న బాధ కన్నీటి రూపంలో ఇంకా ఆగలేనంటూ బయటకు వస్తుంటే రామ్ గారు అవనిని ఓదారుస్తూ బాధని భరిస్తూ, కోపాన్ని ఎందుకు చూపిస్తున్నావు అవని? నాకు రాధి మీద కోపం మాత్రమే ఉంది, ప్రేమ లేదు. ఇంకా అదే మాట ఇలా బయటపడ్డాక కూడా అలాగే అంటున్నావేంటవని? ఇంత మొండిపట్టేంటి? నాది మొండిపట్టే అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, దాన్ని చూడ్డానికి నేను రానంటే రాను. నీకు గౌరవం ఇచ్చి ఇన్ని రోజులు నీ మాట కట్టుబడి నేను కూడా రాధితో మాట్లాడలేదు. భర్తగా నాకు ఇది చేయని ఏ రోజు నిన్ను అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నా, నా కూతుర్ని మళ్ళీ ఇంటికి తీసుకురా, అది ఎప్పటికీ జరగదు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది అవని. దేవుడా, మానవ ప్రయత్నం అయ్యింది, ఇంకా నువ్వేం మార్చాలి తండ్రి అనుకొని సూర్యకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. లోపల ప్రేమ ఉండి కూడా బయటకి చూపించడం లేదు అంటే ఖచ్చితంగా దేనికో భయపడుతున్నారు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, సరే నేను చెప్పింది చేయండి అని తన ప్లాన్ చెప్పాడు. ఇదే ఆఖరి ప్రయత్నం సూర్య, అయినా వినకపోతే మాత్రం నువ్వు ఇంకా నీ ప్రయత్నాలని మానుకొని ఇంటికి వెళ్తానని మాటివ్వు. సరే మావయ్య, ముందు మీరు పని చూడండి. ఓకే మావయ్య అని ఫోన్ పెట్టేశాడు సూర్య.
సూర్యతో మాట్లాడాక అవని దగ్గరికి వెళ్ళి, రేపు మనం ఒకసారి మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దామని చెప్పారు. ఎందుకు సడన్గా? నేను ఎక్కడికి రాను. అది చేసిన పనికి మా అన్నయ్యకి నా మొహం ఎలా చూపించను? సరే నీ ఇష్టం అని బయటకు వచ్చి అవని అన్నయ్యకి కాల్ చేసి ఏదో విషయం చెప్పి ఫోన్ పెట్టేశారు. ఈ ప్రయత్నం అన్నా సఫలం అయ్యేలా చూడు స్వామి అనుకుని లోపలికి వెళ్ళారు రామ్ గారు. మరి సూర్య రామ్ గారు ఎలాంటి ప్లాన్ వేశారు ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.